Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సోదరులారా, today's verse for our meditation is taken from 2 Corinthians chapter 3 verse 18. ఈ రోజు మన ధ్యానం కొరకు కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం నుండి తీసుకొనబడింది. The glory of the Lord are changed into the same image from glory to glory, even as by the Spirit of the Lord. మనమందరమును మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. The great person in the universe is God. విశ్వం అంతటిలో గొప్ప వ్యక్తి దేవుడే. He is transcendent, eternal, infinite, self-sufficient, sovereign and just God. ఆయన ఎంతో అతీంద్రమైనటువంటి వాడు, ఆయన అసమానమైన వాడు, నిత్యుడైనటువంటి దేవుడు, ఆయనే స్వయం సమృద్ధి గలవాడు, ఇంకా అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి. He is the all-knowing and all-wise being. ఆయన సమస్తము ఎరిగినవాడు, ఆయన అనంత జ్ఞాని అయినవాడు. Oh, to him the angels cry out day and night, holy, holy, holy. ఆయనకే దేవదూతలు రాత్రింబగలు కూడా పరిశుద్ధుడు 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 అని పొగడుతూ ఉంటారు. The holy angels who have never sinned and have remained in their perfect created state need to shield their faces the fullness of his from the brilliant radiance of his glory. పరిశుద్ధ దూతలు తప్పు చేయని వారు నిత్యము దేవుని సన్నిధిలో ఉన్నవారైనా కానీ వారు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆయనని స్తుతిస్తుండగా వారు తమను తాము ముఖములను ఆ రెక్కలతో కప్పుకుంటా ఉన్నారు. Oh, by seeing because of the radiance of his glory. ఆయన యొక్క మహిమ తేజస్సుని తట్టుకోలేక వాళ్ళు ముఖాలు కప్పుకుంటారు. Yeah, if he were to unleash the fullness of his splendor upon us right now, we would all fall dead instantly. ఒకవేళ తన యొక్క మహిమ తేజస్సు పరిపూర్ణ విధానంలో గాని మనకు కనపరిచినట్లయితే ఇప్పుడు మనం అందరం కూడా కింద పడి చచ్చిన వారి వలె ఉంటాం. Oh, that is what we read in Exodus 33:20. ఆ మాటలే నిర్గమకాండం 33వ అధ్యాయం 20వ వచనంలో మనం చదవచ్చు. So when Paul states in 2 Corinthians 3:18, కొరింథీయులకు రాసిన పత్రిక రెండవ పత్రిక 3:18లో పౌలు ఈ మాటలు చెప్తున్నప్పుడు that believers are able to behold his glory, విశ్వాసులు ఆయన యొక్క మహిమను వారు చూస్తారని, and we scratch our heads and wonder what he means. ఇక్కడ అసలు ఆయన చెప్పే దాంట్లో భావం ఏమిటిదా మనకు అర్థం కాక మన జుట్టు బిక్కుంటాం. And is it possible for saved sinners to actually see the glory of God? రక్షింపబడిన పాపులమైన మనము దేవుని మహిమను చూసేటువంటి సామర్థ్యం మనకు ఉంటుందా? Oh, this verse has transformed my life. ఈ వచనము నా జీవితాన్నే మార్చింది. I have probably read it hundreds of times. బహుశా వందల సార్లు ఇది చదివే ఉంటాం. But it was only when I studied it and took the time to ponder it, that is by God's grace, the amazing truths packed into this one verse changed everything. కానీ దీన్ని చదువుతూ దాన్ని ఇంకా లోతుగా వెళ్ళి ధ్యానం చేస్తుండగా ఆ మాటల వచనంలో ఉన్నటువంటి ఆ సారాంశం, ఆ మాటలే నన్ను మార్చినాయి. Yeah, the truths of God's glory, దేవుని మహిమను గురించిన సత్యములు, his faith and sanctification, ఆయన యొక్క విశ్వాస్యత, ఆయన యొక్క పరిశుద్ధత, and the gospel of Jesus Christ. యేసుక్రీస్తు యొక్క సువార్త. I pray it will grip your heart and light a passion in you for the glory of Christ. క్రీస్తు యొక్క మహిమ కొరకే మీ హృదయాలు కూడా ఈ రీతిగా పట్టబడాలని నేను ప్రార్థన చేస్తున్నాను. Look with me at the three profound truths from this single verse. ఈ ఒక్క వచనంలో నుండి నాతో కలిసి ఒక 3 లోతైనటువంటి సత్యాలను గమనించండి. The first truth is, మొదటి సత్యము, all believers have access to the glory of God. విశ్వాసులందరూ కూడా దేవుని మహిమను వారు చూడగలరు. Paul is writing here, పౌలు ఇక్కడ రాస్తున్నాడు, but we all with unveiled face. మనమందరమును ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అంటాడు. Earlier in verses 14 to 16, అంతకు ముందు 14 నుండి 16 వచనాల్లో Paul says that believers have had the veil of their hearts taken away through the faith in Jesus Christ. పౌలు అంటాడు కదా, క్రీస్తు యేసునందు విశ్వాసమును బట్టి వారి హృదయములకు ఉన్నటువంటి ముసుగు తీసివేయబడింది. In fact, the very moment we are saved, వాస్తవంగా చెప్పాలంటే మనం రక్షించబడిన మరుక్షణంలో the veil has been lifted from our eyes so that we can see the glory of God for the first time. మన మీద ఉంచబడిన ముసుగు తొలగించబడి మొదటిసారిగా దేవుని మహిమని మనం చూడగలుగుతున్నాం. And this access to see him is never impeded
but always available to us as his children. ఇది ఆయనని చూడడానికి, ఆయన మహిమను చూడడానికి ఇదేది కూడా ఆటంకం, అభ్యంతరం కాదు, కానీ మనం ఎప్పుడైనా ఆయనను చూడగలము. That is what we read in Hebrews 4:16. అది హెబ్రీయులకు రాసిన పత్రిక 4:16లో మనం చూడొచ్చు. So this ought to give our hearts great hope. కాబట్టి ఇది మన హృదయాలకు ఎంతో గొప్ప నిరీక్షణ కలిగించేదిగా ఉంది. No matter what we are at, no matter how stuck we feel spiritually, no matter if we have not seen his glory in a long time, if we belong to him, we have had the veil removed from our hearts. ఆత్మీయంగా మనం ఎక్కడో దిగజారిపోయినట్టున్న ఏ పరిస్థితుల్లో మనం ఉన్నా, చాలా కాలంగా మనము ఇలాంటి అనుభవం లేని వారమైనా పర్వాలేదు, ఆయనకు మనం చెందిన వారమై ఉంటే మనం ఆయన యొక్క మహిమను మనం చూడగలం. And the veil removed from our hearts. మన హృదయముల మీద ఉంచబడిన ముసుగు తొలగించబడింది. And we can behold his glory once more. మరొకసారి ఆయన యొక్క మహిమని మనం చూడగలం. So the first truth is, మొదటి సత్యం, all believers are having access to the glory of God. విశ్వాసులందరూ కూడా దేవుని యొక్క మహిమను చూడగలరు వాళ్ళు. And second truth is, రెండవ సత్యం, that the glory of God is the supernatural source for our spiritual transformation. దేవుని యొక్క మహిమ మన ఆత్మీయ పరివర్తనకి, ఆత్మీయ జీవితం మార్పు చెందడానికి ఏదో మరెంతో అసమానమైనటువంటిదిగా ఉంది. And the grammar of this verse proves this point. ఈ వచనం ఉన్నటువంటి ఈ వ్యాకరణ ఈ విషయాలని రుజువుపరుస్తాం. So let us go back to the grade school grammar, isn't it what we learned in our elementary school? కాబట్టి ఇప్పుడు మనము ఏవైతే మనం మూల పాఠాలు నేర్చుకున్నామో ఒకసారి మరలా అక్కడికి వెళ్దాం. The subject and main verb of this sentence is, ఈ వచనం ఉన్నటువంటి విషయము, క్రియ ఏమిటిదంటే, we all are being transformed. మనం అందరము మార్పు చెందుతున్నాం. That then there is a principal phrase that shows how this happens. అయితే ఇక్కడ ఒక నియమము ఈ మాటలో, ఇది ఎట్లా జరుగుతుంది? By beholding the glory of the Lord. ఇది ప్రభు యొక్క మహిమను చూచుట ద్వారా. So how are believers transformed? అయితే విశ్వాసులు ఎట్లా మార్పు చెందుతున్నారు? By beholding the glory of the Lord. దేవుని యొక్క మహిమని చూసి. So but how can we behold it without dying? అయితే మనం చనిపోకుండా ఆయన మహిమని ఎట్లా చూడగలం? And where can we go to see it today? ఈ రోజు అది మనం చూడాలంటే ఎక్కడికి వెళ్ళగలం? A few verses later in 4:6, ఈ కొన్ని వచనాల తర్వాత మనం చూస్తే, అంటే 4వ అధ్యాయం 6వ వచనంలో Paul describes where the glory of God is revealed. దేవుని మహిమ ఎక్కడ వెల్లడిపరచబడుతుందో పౌలు చెప్తున్నాడు. In the face of Christ. క్రీస్తు ముఖము పైన. In other words, మరొక మాటలో the చెప్పాలి, glory of God is revealed in the person of Jesus Christ. దేవుని యొక్క మహిమ క్రీస్తు అన్నటువంటి ఆ వ్యక్తిలో And కనపరచబడతాం. specifically according to 4:4, నిర్దిష్టంగా ఇంకా మనం చెప్పాలంటే 4వ అధ్యాయం 4వ వచనం ప్రకారం, the gospel of the glory of Jesus Christ. చూడండి, క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశం. The gospel encompasses the great work of Christ in his death and resurrection. సువార్త క్రీస్తు యొక్క ఆ గొప్ప కార్యము, మరణ, భూస్థాపన, పునరుత్థానంతో అంతా ఆవరించబడి, And that is what we read in 1 Corinthians 15. అది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో మనం The first చదువుతాం. 4 verses. మొదటి 4 వచనాల్లో. So according to Paul, మరి పౌలు చెప్పిన ప్రకారం the glory of God can be clearly seen in the death and resurrection of Jesus Christ. దేవుని మహిమ యేసుక్రీస్తు వారి యొక్క మరణ, భూస్థాపన, పునరుత్థానం ఎంతో స్పష్టంగా మనం చూడగలం. But why is this so? అయితే ఎందుకు ఇట్లా? Why does the death and resurrection of Christ reveal God's glory most clearly? ఎందుకని క్రీస్తు యొక్క మరణ, భూస్థాపన, పునరుత్థానాలే దేవుని యొక్క మహిమని స్పష్టంగా మనకు కనపరుస్తాయి. It is because no other event in human history reveals the love, the grace, the mercy of God more than the క్రాస్ వర్క్ ఆఫ్ జీసస్. ఎందుకంటే మానవ చరిత్రలో మనుషులు ఎవరిలో కూడా ఆ యొక్క ప్రేమ, కృప, కనికరం ఇవన్నీ కూడా కనబడవు. ఎందుకంటే కేవలం క్రీస్తునందే ఇవన్నీ కూడా మనకు కలుగుతాయి. బై ద వర్క్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఆన్ ది క్రాస్. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద చేసిన ఆ కార్యాన్ని బట్టే ఇవి తెలియపరచు. Therefore, seeing the beauty and wonder of God's love and grace for sinners like us. కాబట్టి పాపులమైనటువంటి మనలాంటి వారి పైన దేవుని యొక్క ప్రేమ, కృప, కనికరం మనం చూస్తుండగా. Yeah, because the Lord has underwent the excruciating, agonizing, shocking death of his beloved son is the means for our spiritual transformation. ఎందుకంటే తన ప్రియ కుమారుడు ఎంత క్రూరమైన, దారుణమైనటువంటి విధానంలో ఆ శ్రమల గుండా వెళ్ళి మరణించాడో ఆ అనుభవం ద్వారానే మనల్ని ఆయన మనల్ని వెలిగిస్తా ఉన్నాడు. And Paul says, పౌలు అంటున్నాడు, we behold it. మేము చూచితిమి అంటాడు. We simply means we believe it. John 6:40. యోహాను సువార్త 6:40లో చూస్తే మేము ఆయన విశ్వసించినాము, we trust in it. ఆయన యందు నమ్మిక ఉంచినాము. We walk by faith in the Son of God. Galatians 2:20, who loved me and gave himself for me. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం ప్రకారం, నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసమును బట్టి జీవించును. And when we do like that, ఆ రీతిగా
మనం చేసినప్పుడు the supernatural power of God through the Holy Spirit changes everything about us. దేవుని యొక్క అతీంద్రమైనటువంటి ఆ శక్తి పరిశుద్ధాత్మ ద్వారా సమస్తమును మార్చగలదు. Our motives, మన ఉద్దేశాలు, our desires, మన యొక్క ఆశలు, our attitudes, మన వైఖరి, our affections, మనకున్న మక్కువ, our thoughts, మనకున్న our తలంపులు, words and our works. మాటలు, మన క్రియలు కూడా. Oh, we can read Galatians 5:22-23. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22-23 వచనాల్లో మనం చదవచ్చు. This leads to the third truth. ఇది మూడవ సత్యానికి నడిపిస్తుంది. True spiritual transformation take place from the inside out. నిజమైనటువంటి ఆత్మీయ మార్పు లోపల నుండి కలుగుతుంది, తర్వాత బయటికి వస్తుంది. The word transformed is where we get our English word metamorphosis. మార్పు చెందుట అనేటువంటిది మరి ఇంగ్లీష్ పదం నుండి మనం చూస్తున్నాము. Metamorphosis. మెటామార్ఫోసిస్ అనేటువంటి పదం ఉపయోగించబడింది. It speaks of a total and complete change in a person's fundamental character. ఇది ఒక వ్యక్తి యొక్క జీవితంలో ప్రాథమికమైనటువంటి ఆ వ్యక్తిత్వంలో సంపూర్ణమైనటువంటి మార్పును తీసుకొని వస్తుంది. It is change at the deepest level of our being, at the heart. మనకి ఆంతర్యంలో లోతుగా అంటే మన హృదయం యొక్క స్థాయిలో అక్కడ మారుస్తుంది అది. And this internal transformation will inevitably and joyfully lead to obedience to the will of God. ఈ అంతరంగంలో జరిగినటువంటి ఈ మార్పు మనం ఎంతో సంతోషంగా ప్రభువునకు మనం విధేయత చూపించడానికి నడిపిస్తుంది. So there is no room for cheap grace or licentious living as you like when we are dealing with God's powerful grace. కాబట్టి దేవుని యొక్క శక్తివంతమైన కృపతో వ్యవహరిస్తున్నప్పుడు ఇక్కడ చౌకబారిన కృప అనేది కానీ ఇష్టానుసారమైనటువంటి బ్రతుకుకి తావులేదు ఇక్కడ. When we continue to behold the glory of God, దేవుని మహిమని ఎడతెగక మనము చూస్తుండగా, that is because of the gospel work of Lord Jesus, అనగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సువార్త పనిలో, and our hearts are transformed with a profound love for Christ. మన హృదయాల్లో క్రీస్తు ఎడల ఒక లోతైనటువంటి ప్రేమతో మార్చబడుతున్నాయి. And this love motivates us to joyfully live for Him, no matter what the cost may be. ఈ ప్రేమ ఎంత క్రయమైనా గానీ సంతోషంగా ఆయన కొరకై మనం జీవించడానికి నడిపిస్తాం. Just as the forgiven woman in Luke 7 endured the public shame and ridicule, లూకా సువార్త 7వ అధ్యాయంలో ఏ రీతిగా ఆ స్త్రీ క్షమించబడిన ఆ స్త్రీ ఎంత అపహాస్యం చేయబడిన ఎగతాళి చేస్తున్నారు in the home of the Simon the leper Pharisee, మరి పరిసయుడు సీమోను, కుష్ఠరోగి అయిన సీమోను ఇంట పరిసయుడు ఆయన ఇంటిలో జరిగిన సంఘటన. and she could demonstrate her loving devotion to Jesus Christ in verse 38. 38వ వచనంలో యేసుక్రీస్తు ఎడల తనకున్నటువంటి ఆ ప్రేమని ఆమె కనపరుస్తా ఉంది. So our hearts will be willing and longing to do anything in order to please and glorify Jesus. యేసుక్రీస్తుని మహిమపరచడానికి మనము దేనినైనా గానీ చేయడానికి వెనకాడం. So there you have it. అక్కడ ఇది నువ్వు కలిగి ఉండగలం. Yes, we can behold God's glory today. ఇది నా దేవుని మహిమని మనం కనుగొనగలం. Not visibly with our eyes, but with the eyes of our hearts. అయితే ఇక్కడ మన బాహ్యమైన నేత్రాలతో కాదు కానీ హృదయ సంబంధమైన నేత్రాలతో మనం చూడగలం. We can see the amazing, everlasting glory of God in the truth of the cross, the work of Christ. సిలువ యొక్క సత్యము క్రీస్తు జరిగించిన కార్యంలో దానిని ఎంతో స్పష్టంగా మనం చూడగలం. So run quickly to the resurrected Christ. ఇప్పుడు పునరుత్థానుడైన క్రీస్తు దగ్గరికి ఇప్పుడు వేగంగా వచ్చేద్దాం. And gaze into the depths of his sufferings. ఆయన శ్రమల్లోనికి మనం కొంచెం లోతుగా వెళ్ళి చూస్తాం. And think of what he did in order to demonstrate the infinite depths of his love for great sinners like us. ఘోర పాపులమైనటువంటి మనెడల ఆ గొప్ప ప్రేమను కనపరచడానికి ఏమి చేసినాడో మనం ఇక్కడ చూడొచ్చు. May God help us. దేవుడు మనకి సహాయం May God చేయనుగాక. guide us throughout this day. దినమంతా కూడా దేవుడు మనల్ని నడిపించునుగాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, Lord, we thank thee because even while we are on this earth, because of the work on the cross of thy Son, we can behold thy glory when we come in repentance. ప్రభువా, నీ కుమారుని యొక్క సిలువ మీద చేసిన త్యాగాన్ని బట్టి మేము మారు మనసు పొందినప్పుడు ప్రభువా భూమి మీద ఉండి కూడా నీ మహిమని మేము చూడగలం. Not only that, అంతేకాకుండా we can be changed from glory to glory. ప్రభువా మహిమ నుండి అధిక మహిమకు మేము మార్చబడగలం. As the Spirit of the Lord is working in our hearts. ప్రభు యొక్క ఆత్మ మా హృదయంలో కార్యం జరిగిస్తుండగా By seeing thy glory, we can be transformed into thy glory. నీ మహిమను చూస్తూ నీ మహిమలోనికి ప్రభు మేము మార్చబడగలం. What a wonderful privilege it is. ఎంత అద్భుతమైన ఆధిక్యత ప్రభా ఇది. What are we, O Lord? ప్రభా మేము ఏ పాటి వారమి? Fallen creatures. ప్రభా మేము పడిపోయినటువంటి Born సృష్టి in sin ఉన్నాము. and brought up in sin. పాపములో పుట్టి పాపములో పెరిగిన వాళ్ళమి. But when we come to the cross, అయితే సిలువ చెంతకు వచ్చినాడు. when we believe in the death, burial and resurrection of Lord Jesus Christ for the remission of our sins, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణ భూస్థాపన పునరుత్థానం యందు మా పాప క్షమాపణ కొరకై విశ్వాసం వచ్చినప్పుడు, when we believe in the shed blood and the broken body of Christ, చిందించిన రక్తము నలగొట్టబడిన శరీరం పైన విశ్వాసం వచ్చినప్పుడు we can enjoy, we can see this glory, and
we can have this same glory. ఈ మహిమను మేము చూడగలము, ఈ మహిమను మేము కలిగి ఉండగలం. Help us to understand these things and live accordingly. ఈ సంగతులన్నీ మేము అర్థం చేసుకుంటూ ఆ ప్రకారంగా జీవించటకు సహాయం చేయండి. Guide us throughout this day. దినమంతా కూడా మమ్మల్ని నడిపించండి. We do pray in the eternal name of our Lord and Savior Jesus Christ. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శాశ్వతమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen.